జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఫలితాన్ని తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోట. మాసంలోని మొదటి వారంలోనే ఒక తీక్షణమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాం. జన్మరాశిలోని కేతు సంబంధమైన స్థితి, ప్రత్యేకించి అష్టమ శని ప్రభావం మరోవైపు, అలాగే సప్తమ భావమైనటువంటి వివాహ స్థానం మీద కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మొత్తం మీద ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వివాహ జీవితానికి సంబంధించిన అంశాలు, వీటిలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికంగా ధనం చేతికి రావటం కష్టం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాలో అర్థం అవ్వదు. ప్రయత్నాలు కొనసాగిస్తున్న సఫలీకృతమవు. భగవంతుడు కాలం మనకు పరీక్ష పెట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. దీనికి కారణాలు కూడా మనకు అవగతమవ్వవు, అర్థమవ్వవు. మరోవైపు తీక్షణమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎంత ప్రయత్నం చేసి వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా వస్తున్నట్టు, ఆరోగ్యం అంతంత మాత్రంగా అయినట్టు ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. దీనికి కారణాలు అర్థమవు. తీక్షణమైనటువంటి కేతువు, ప్రత్యేకించి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడే అపోహలు, అపార్థాలు, అపనిందలు మరిన్ని ఇబ్బందులకి కారణమవుతాయి. వృత్తి ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతూ అసలే సమస్యల్లో ఉన్నటువంటి మీకు